నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము బుద్ధుని కథలు కొన్ని చెప్పుకున్నాం కదా, అట్లా ఏదన్నా ఒకటి చెప్తారు. అయితే శ్రావస్తి నగరానికి చెందిన ఒక వ్యాపారస్తుడు అనేపీడుడు అతని పేరు. ఈ అనేపీడుడు రాజగృహానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆయన స్నేహితుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే మామూలుగా ఎలాంటి స్నేహం అంటే వాళ్ళకి, ఈయన బయలుదేరి వెళ్తుంటే కబురు చేస్తే ఇంచుమించు ఊరు చివరి దాకా స్నేహితుడు వచ్చి ఎదురొచ్చి తీసుకెళ్ళి, అప్పుడు ఉన్న 2 పూటలు ఆయన వ్యాపార పనులు ఉంటే వ్యాపార పనులు చేసుకొని వచ్చి మిగిలిన అన్ని పూటలు ఆయనతోటే గడిపి కలిసి భోజనం చేసి మళ్ళీ ఊరు చివరి దాకా సాగనింపేంత స్నేహం ఆయన పద్ధతి అది. అయితే ఈ అనేపీఠుడు వచ్చినప్పుడు ఆయన స్నేహితుడు బిజీగా ఉన్నాడు. వచ్చావా అని పలకరించాడు. ఏ పని చేసుకుంటున్నాడు. మా భోజనాల దగ్గర కలిసారు, భోజనం కుదిరిందా నీకు, నువ్వు పనికి వెళ్తావా, నువ్వు ఎప్పుడు నీ మీటింగు అని అడిగి మళ్ళీ వెళ్ళిపోయాడు. సాయంత్రానికి మళ్ళీ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే స్నేహితుడు, బుద్ధుడు ఆయన 500 మంది శిష్యులకి భోజనాలు పెట్టుకున్నాం రేపు, దాంతో చాలా పని ఉంది, ఏర్పాట్లలో మునిగి నిన్ను బాగా అటెండ్ చేయలేకపోయాను అన్నాడు. అయితే ఈయనకి బుద్ధ దర్శనం చేద్దామనిపించింది. బుద్ధుడిని చూద్దామంటే ఇది రాత్రి, ఇప్పుడు కాదు, వెళ్దామన్నాడు. ఈయన పడుకుంటే ఆయనకి ఏమనిపించిందంటే, ఇవాళ రేపు బుద్ధులమని చాలామంది చెప్పుకుంటున్నారు, నేను బుద్ధుడిని, నాకు బోధ కలిగింది, నేను సన్యాసం పుచ్చుకున్నాను. ఈయన ఎలాంటి వాడో ఈ బుద్ధుడు. సరే, ఈయన నా చిన్నప్పుడు నన్ను సుదత్త అని పిలిచేవాళ్ళు. ఈయన మహిమాన్వితుడైతే సుదత్త అని పిలిస్తేనే నేను ఆయన్ని మళ్ళీ చూస్తా, లేకపోతే నేను చూడకూడదు అనుకున్నాడు. ఈయనకి పడుకుంటే చాలా వెలుగ్గా ఉన్నట్టు కనపడుతోంది. తెల్లవారిపోయిందని లేచాడు. అది వెన్నెల. నిద్ర మళ్ళీ పడుకున్నాడు. మళ్ళా వెలుగు వచ్చింది. అంటే ఆ బుద్ధుణ్ణి కలవాలన్న ఒక ఆతృత లోపల ఉండి ఆయనకి వెలుగున్నట్టే కనపడుతోంది. 2-3 సార్లు అట్లా అయింది. తర్వాత తెల్లవారిన తర్వాత స్నేహితుడు ఈ అనేపీఠుడిని బుద్ధ దర్శనానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి రా సుదత్త, బాగున్నావా అని అడిగాడు ఆయన. బుద్ధుడు అడిగేసరికి ఆశ్చర్యపోయాడు. నా లోపల ఉన్న ఊహ ఈయనకి తెలిసింది, ఈయన మహానుభావుడు అని చెప్పి ఆయన దగ్గర విపరీతంగా సేవించాడు. వీళ్ళందరికీ భోజనాల ఖర్చు అన్నీ తనే పెట్టాడు. స్నేహితుడి దగ్గర నేను ₹1 కూడా ఇవ్వనివ్వల. ఈయన పరమకోటీశ్వరుడట ఆ కాలంలో. అయితే అనేపీఠుడు ఏమన్నాడు, శ్రావస్తికి రావాలి స్వామి నువ్వు అని అడిగాడు. రాజగృహం నుంచి శ్రావస్తికి ఎక్కువ దూరం లేదు, ఇక్కడికి రా నువ్వు, నీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పాడు. ఏం చేశాడు, శ్రావస్తి నుంచి 45 యోజనాల దూరం ఉందట, 40 యోజనాలు. ఈ అన్ని చోట్ల ఇంతమంది శిష్యులతోటి బుద్ధుడు వస్తే ప్రతి చోట 1 గంట సేపు నడిస్తే రెస్ట్ తీసుకునేందుకు ఒక ఆరామం, భోజనము, మంచినీళ్ళు ఏర్పరిచాడట. ఒక చెట్లు లేని చోట పందిళ్ళు వేయించట. దారంతా చెట్లు ఉన్న చోట ఉన్నాయి, ఎక్కడ చెట్లు లేవో అక్కడ పందిళ్ళు వేయించాడు. అక్కడి నుంచి వీళ్ళు ఉండటానికి శ్రావస్తి నగరంలో ఏర్పాట్లు చేసి బుద్ధుడికి మాత్రమే ఆయన ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అది కొని అక్కడ ఆయనకి విశ్రాంతి తీసుకోవడానికి ఒక గృహం కట్టాలని భావించాడు. అదొక 500 గజాల స్థలం అట. అది జేతుడు అనేవాడిది. ఈయన పోయి జేతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను ఫలానా స్థలం ఉంది కదా, అది కొంటానన్నాడు. ఆయన ఏమన్నాడు, అదెంత స్థలం ఉందో దాని నిండా మనురణాలు పరిస్తే ఆ వేలకు అమ్ముతానని. మనురణాలు అనేవి ఆ రోజుల్లో ఉండే కాయిన్స్. దాని నిండా నేల మీద పరవాలట, అవి ఎన్నవుతాయో అంత వెలకు అమ్ముతానన్నాడు. అనేసరికల్లా అయితే నేను రెడీ, నేను కొంటానన్నాడు ఆయన. భూమంతా కాయిన్స్ పరిచి 500 గజాల మేర అనేసరికి కొంటానన్నాడు. ఎప్పుడైతే అన్ని మనురణాలు ఇవ్వడానికి తనకి ఇతంత అనేపీఠుడు తయారయ్యాడో జేతుడు తీర్కున్నాడు. నాకు అసలు అమ్మాయి ఉద్దేశం లేదు, అందుకే నేను అలా చెప్పానంటే ఈయన ఒప్పుకోలే. నువ్వు ఒక పాయింట్ చెప్పావు, నేను దానికి సిద్ధపడ్డప్పుడు నువ్వు అమ్మి తీరవలసిందే నాకు. నేను బుద్ధుడి కోసం ఆ స్థలాన్ని సెలెక్ట్ చేశాను. ఆయన వచ్చే దారి చల్లగా ఉంటుంది, చుట్టూతా చెట్లు ఉన్నాయి, ఆయన్ని కంఫర్టబుల్గా ఉంచడానికి నదీ జలం అందుబాటులో ఉంది, నాకు ఇదే కావాలి, నేను ఇవ్వనన్నాడు. అనగానే అనేపీఠుడు కోర్టుకు వెళ్ళేట. ఆ రోజుల్లో న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానంలో ఈయనకి అనుకూలంగా ఇచ్చారు తీర్పు. నువ్వు నవ్వుతాలుకి చెప్పినా నువ్వు చెప్పింది పెద్ద రేటు, అంత రేటుకి అతను సిద్ధపడ్డప్పుడు నువ్వు వెనక్కి తీయడానికి వీల్లేదు. పైగా అతను ఒక సోషల్ కాజు, బుద్ధుడు ఇక్కడికి రావడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఒప్పుకు తీరవలసిందే. సరే ఒప్పుకున్నాడు.
ఒప్పుకుంటే ఈయన ఏం చేశాడు, ఒక మామిడి, అశోక లాంటి పెద్ద పెద్ద చెట్లు తప్ప అన్ని చెట్లు కొట్టేయించాడు. 1000 మంది మనుషుల్ని పెట్టి మనురణాల్ని పరిపించాడు దాని నిండా. పరిపించి అక్కడి నుంచి బ్రహ్మాండమైన భవంతులు కట్టాడు. కట్టేసరికి ఈయన కనిపించిన జేతుడికి, బుద్ధుడి కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడా, సరే నేను కూడా ఏదైనా చేయాలనుకున్నాడు. నేను మాత్రం ఎందుకు చేయకూడదు, వీడికి ఎంత పేరు వస్తుంది, ఈ స్థలం ఇచ్చిన నాకు కూడా పేరు ఉండాలి కదా. అందుకని ఏం చేశాడు, ఈ తన స్థలానికి అటు ఇటు పక్కన ఉన్న చిన్న చిన్న స్థలాలు కొన్నేవో అమ్మకానికి కొనేసి అక్కడ శిష్యులు ఉండటానికి అనుబంధంగా కొన్ని భవనాలు నిర్మించాడు జేతుడు. అక్కడి నుంచి ఏమైంది, ఈయన ఏం చేశాడు, ఈ మొత్తం స్థలం అంతా బిల్డింగ్ కట్టించాడు కదా, ఆ వచ్చే దారంతా కొత్త చెట్లు పెట్టించాడు. ఈ మనురణాలకి మళ్ళీ భవనం నిర్మించటానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఇన్ని కోట్లు, అతనికి కూడా 7 కోట్లు ఇచ్చారు. స్థలం ఎంత, 500 గజాలు. బుద్ధుడు ఆ దారిన నడిచొస్తే, ఆయన నడిచి వచ్చి దీంట్లోకి ప్రవేశిస్తే జేతుడి పేరు మీద అది జేతవనం అయింది. ఎందుకైందంటే జేతుడు ఏం చేశాడట, ఈ పక్కన స్థలాలన్నీ చేసి కట్టాడా. ఎప్పుడైతే బుద్ధుడు వచ్చి తన స్థలంలోకి అడుగు పెడుతున్నాడో తను తీసుకున్న 7 కోట్లు తిరిగి ఇచ్చేసాడు. తిరిగి ఇచ్చేసి అది ఈయన తాలూకు దీనికి అంటే ఈ ఆరామానికి ఇచ్చేసాడు డబ్బు. ఇచ్చేస్తే ఇట్లాంటి త్యాగానికి పూనుకున్న అనేపీడుడి కంటే కూడా జేతుడి పేరు మీదే ఆ ప్లేస్కి జేతవనం పేరు వచ్చింది. అది ఒక్క ఆరామంగా కాకుండా చుట్టుపక్కల ఎన్నో భవనాలు, ఎంతమంది వచ్చినా అక్కడ ఉండొచ్చు. ఓకే, శ్రావస్తి నగరానికి దగ్గరట. ఇదిట పూర్తిగా ఊళ్ళోకి వెళ్ళిపోక్కర్లా, నగరానికి మొదట్లో ఉంటుందన్నమాట. అది ఆ తర్వాత ఎంతమంది ఆ ఆరామంలో ఉండేవాళ్ళు, సంవత్సరానికి 4 నెలలు తప్పకుండా జేతవనంలో ఉండేవాడట బుద్ధుడు. తర్వాత అనేపీడు బుద్ధుడి అనుయాయి అయ్యాడు, జేతుడు కూడా అయిపోయాడు. తర్వాత కాలంలో తన ఆస్తి అంతా ఆరామానికి ఇచ్చేశాడట అతను. ఈ అహింసా జ్యోతిలో ఇలాంటి ఎన్ని గాథలు ఉంటాయో. అప్పుడు ఆ కాలంలో బుద్ధుడు ఒక్క స్పీచ్ తోటి తన వశం చేసుకునేవాడు ఆయన మనుషుల్ని. క్రమంగా బుద్ధిజంలో రకరకాలు వచ్చి మనుషులు పెరిగి ఏవేవో అయినాయి, కానీ తొలి కాలపు బుద్ధుడి నాటి స్పీచ్ ఒక స్పీచే అంతే. ఒక్కసారి వింటే చాలు ఆయనకు లొంగిపోయేవారు. ఆయన అట్లా దైవత్వాన్ని ఎట్లా పొందాడు, ఈ బుద్ధత్వాన్ని ఎట్లా పొందాడు అనేది కూడా అహింసా జ్యోతిలో చాలా వివరంగా చెప్తారు. సరే, ఆ కథలన్నీ చెప్పకుండా ఇట్లా మధ్య నుంచి ఒక్కొక్కటి మనం ధర్మపథం కథలు అవి చెప్పుకుంటాం కదా, అందుకని ఇది కూడా అహింసా జ్యోతి నుంచి కొన్ని కథలు చెప్పాలని అనిపించింది. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.